నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత ప్రభుత్వ హయాంలో టీటీడీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి గో సంరక్షణశాలలో చాలా దుర్భరమైన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పి టీటీడీ ఈవో శ్యామలరావు గారు తెలిపారు. మరి చనిపోయినటువంటి ఆవుల్ని దూడల్ని కూడా చెత్తబుట్టలో వేసినటువంటి దుర్భర పరిస్థితులు కనిపించాయని ఆయన కొన్ని ఫోటోలను కూడా చూపించారు. దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరసమల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్, ఇటీవల భూమన కరుణాకర్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపాయి. మరి ఈ నేపథ్యంలోనే టీటీడీ ఈవో అయినటువంటి శ్యామలరావు గారు అయితే కొన్ని ఫోటోలను చూపిస్తూ నాటి ప్రభుత్వ హయాంలో చాలా దుర్భరమైన పరిస్థితులు గోశాలలో కనిపించాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆఖరికి గోవులకు పెట్టే దానాల విషయంలో కూడా భారీ ఎత్తున కుంభకోణం జరిగిందని చెప్పి ఆయన చెప్తున్నారు. అసలు ఏం జరిగిందంట సార్? ఇప్పుడు మొన్న కరుణాకర్ రెడ్డి ఆవులు చనిపోయినాయి, చాలా ఘోరం జరిగిపోయిందని చెప్పాడు. యాక్చువల్గా ఆవులు పశు సంపద ఏదైనా సరే ఆవులు కానీ సహజంగానే సమ్మర్లో కొన్ని మరణాలు ఉంటాయి. అంతేకాకుండా అది గో సంరక్షణశాల కదా, వందలాది వేలాది ఆవులు ఉంటాయి అక్కడ. అందులో కొన్ని పెద్ద ముసలి అయిపోయి ఉంటాయి, అవి సహజంగానే చనిపోతాయి. వాటిని ఏదో పెద్ద ఇదైపోయినట్టు చెప్పాడు. ఎప్పుడో ఉద్దేశపూర్వకంగా ఎందుకు చంపుతారండి? అది వాళ్ళు చేస్తారు, వాళ్ళు కూడా చంపరు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అట్లా పెట్టాల్సింది దాణా, నీరు కలుషితమైపోయి నీరు శ్రద్ధ లేకుండా, పరిసరాలు శుభ్రంగా లేకుండా వాటి సంరక్షణ చేయరు. గో సంరక్షణశాల అది, సంరక్షణ మాత్రం చేసేవారు కాదు. ఇప్పుడున్న పాలక మండలి చాలా శ్రద్ధ తీసుకున్నారు దీని మీద. ఎందుకంటే ప్రతి అంశంలోనూ వీళ్ళకి కేర్ ఉంటుంది, బాధ్యత ఉంటుంది. వాళ్ళకి బాధ్యత లేని మనుషులు. ఎందుకంటే వాళ్ళు పశుమాంస భక్షకులండి. కరుణాకర్ రెడ్డి వాళ్ళందరూ పశుమాంసం తినేస్తారు. వాళ్ళు ఆ బ్యాచ్ అంతా వాళ్ళు వేరే బ్యాచ్ అదంతా వాళ్ళకి వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు చాలా దారుణం అది. అసలు నాస్తికుడు అతను. దేవుడికి చైర్మన్ అయిపోయాడు, టీడీ చైర్మన్ అయిపోయాడు. వాళ్ళకి కాదని చెప్తారు అనుకోండి. అయినా సరే అతను అస్సలు భక్తి, భయం, బాధ్యత, గౌరవం, అభిమానం, ఆరాధన లేని మనిషి. దేవుడి పట్ల అసలు నమ్మకమే లేని మనిషి, నాస్తికుడు అతను. అతను ఇప్పుడు ఏమంటున్నాడు, మా వాళ్ళు 2000 మంది ఉన్నారన్నా. మేము అదే అంటున్నాం. మొత్తం నీ గ్యాంగ్ ఉన్నారు అక్కడ, నీది చెవిరెడ్డి గ్యాంగ్ ఉన్నారు పైన. వాళ్ళందరినీ తీసేయండి బాబు, లేదంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయని చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు కావాలని చేస్తారు. వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ రకమైన ఉపద్రవం వచ్చినా, విపత్తు కలిగిన, అపశృతి ఏం జరిగినా ఖచ్చితంగా వీళ్ళే కారణం, వీళ్ళ గ్యాంగే కారణం. దీనికి కారణం ఏంటనుకుంటున్నారు? ఒక 20 ఏళ్ళ నుంచి చూసుకోండి. రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినప్పుడు, లేదా అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఆ చిత్తూరు జిల్లాకు సంబంధించిన నాయకుల తాలూకు మాకు ఉద్యోగం ఇప్పించండి అని వచ్చాడు గవర్నర్. వాళ్ళకి అందులో పెట్టేస్తారు. ఆ కాంగ్రెస్ బ్యాచ్ను బయట ఎవరికి ఇవ్వరు. వాళ్ళు కాంగ్రెస్ బ్యాచ్ అంటే ప్రధానంగా ఏ సామాజిక వర్గం ఉంటారో అందరికీ తెలిసిందే కదా. వాళ్ళందరికీ అందులో ఇన్సర్ట్ చేసేసారు. రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. తర్వాత మళ్ళీ మొన్న 5 ఏళ్ళు ఇతను ఉన్నాడు. 5 ఏళ్ళే టీడీపీ ఉంది. 2004 నుంచి 24 వరకు ఈ టర్మ్, ఇప్పుడు వచ్చిన టర్మ్ కాకపోతే 5 ఏళ్ళే టీడీపీ ఉంది. 15 ఏళ్ళు కాంగ్రెస్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఉన్నారు. అక్కడ వాళ్ళ గ్యాంగే ఉంటారు. ఈ 20 ఏళ్ళు ఎంతమందిని దూరిపేసి ఉంటారు అందులో. వాళ్ళ తాలూకు మనుషులను పెట్టేసుకుంటారు అందులో, అంతే. చిన్నదో పెద్ద ఉద్యోగం అలాగే వేసుకుంటే వాళ్ళు సీనియర్లు అయిపోయారు అక్కడ. వాళ్ళందరినీ ఏరాలి. ఇప్పుడు చాలా పెద్ద టాస్క్ అది. అక్కడి నుంచి తీసి వేరే చోట వేయాలి. అక్కడే వేరే దేవస్థానాలు ఉంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన దేవస్థానాలకే పంపించాలి. పోనీ మేము ఇందులోనే పని చేస్తాం, దేవుడు అంటే భక్తి అన్నారనుకో, దొంగ భక్తి, వాళ్ళు అక్కడికే పంపించాలి. ఆ పని చేయకుండా వీళ్ళు ఎలా వదిలేస్తే చాలా కష్టం. ఎందుకంటే అతను ఎంత ధైర్యంగా చెప్పాడు, మా వాళ్ళు 2000 మంది. నిజమే, నువ్వు 2000 మంది చెప్పు, నేనైతే 4000 మంది ఉంటారు అనుకుంటున్నాను. అక్కడ హ్యాకర్స్ కింద ఉంటారు. కొండ మీద కొట్లు, షాపులు, చిన్న పెద్ద, అక్కడ ఏ రకమైన ఉపాధి కలిగే అవకాశం ఉంటే అక్కడ అంతా వాళ్ళు పెట్టేసుకున్నారు. లేకపోతే వాళ్ళ ఏకఛత్రాధిపత్యం కింద ఎంచుకున్నారు అనుకుంటున్నారు. అక్కడ డెఫినెట్గా వాళ్ళు పెత్తనం సాగిందంటే అదే కారణం. వాళ్ళ హయాంలో చెయ్యని అపచారం లేదు, అవినీతి లేదు, అక్రమాలు అన్నీ కంప్లీట్. ఎక్కడ వీలుంటే అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఉపాధి కేంద్రం కింద, వ్యాపార కేంద్రం కింద, వాళ్ళ అభివృద్ధి కేంద్రం కింద చూసుకున్నారు. పైరవీలు చేయడానికి వాడుకున్నారు. స్వామివారి దర్శనం అంటే మా క్రేజ్, ప్రజలందరికీ కూడా మహాభక్తి ఆయన మీద. ఆ దర్శనం ఇప్పించగలిగాడంటే ఆడు చాలా గొప్పవాడి కింద కనిపిస్తారు. అలాంటిది మహాదర్శనం, బ్రహ్మాండమైన దర్శనం చేయించేసి వేద పండితుల చేత ఆశీర్వాదాలు ఇప్పించేసి
వాళ్ళు మహాప్రసాదాలు ఇప్పించే దేవుడి విగ్రహాలు పటాలు ఇచ్చేస్తే ఫుల్ ఖుషి అయిపోతారు ఎవరైనా. ఉత్తర భారతదేశం నుంచి జాతీయ రాజకీయాలు ఉన్నవాళ్ళు, కేంద్రంలో ఉన్న అధికారులు కానీ, వ్యవస్థలకు అధిపతులు కానీ, కేంద్ర ప్రభుత్వ పెద్దలు కానీ ఎవరైనా సరే, మంత్రులు ఇలాంటి వాళ్ళు ప్రభావితం చేయగలిగిన వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళందరికీ ఇలాంటివన్నీ చేస్తారు. వీళ్ళు చేసేసి మా ఊడి జైల్లోకి వెళ్ళకుండా చూడండి అని చెప్తారు. వాళ్ళు అదే చేసి పెడతారు. ఏమన్నా అది బాగా చేశాడు మనకే అని చెప్పేసి కొంచెం వాళ్ళకి వెసులుబాటు చేసి పెడతారు. తిరుమల తిరుపతి దేవస్థానం అలా వాడుకున్నారు వాళ్ళు. ఒక మాజీ న్యాయమూర్తి కరుణాకర్ రెడ్డిని తెగబొగిడేస్తాడు. అసలు మరి అది ఏం కనిపించిందో మరి అతనికి. అలాగా అక్కడ చెయ్యన ఘోరం లేదు. వీళ్ళు నెయ్యి కల్తీ చేస్తారండి. నాణ్యత లేని వాడారు స్వామివారికి. అన్నప్రసాదాల్లో కూడా నాణ్యత ఇప్పుడు ఎలా ఉందో చూడండి. వీళ్ళు మాట్లాడతారు. అందుకని అటువంటి వాళ్ళ పట్ల చాలా కఠినంగా వ్యవహరించాలి. ఎక్కడన్నా దొరికారంటే వాళ్ళు పట్టుకుని గుంజేయాలి. పట్టుకుని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మిఠాయిలో దొరికాడు. ఈ కరుణాకర్ రెడ్డి సుబ్బారెడ్డి అంత మిఠాయి పొట్టల్లో దొరికారు వీళ్ళకి. ఎందుకు వదిలేశారు అర్థం అట్లా వదలకూడదు. ఇప్పుడు ఇంక ఈసారి ఇలాగ మీద పడుతుంటే ఇంక కొంచెం సీరియస్గా తీసుకుంటారు అనుకుంటున్నాను నేను. సీరియస్గా తీసుకోకపోతే ఇలాగే అంటారు. వాళ్ళు మామూలుగా వాళ్ళు కోసి తినేసి వాళ్ళు ఆవులు గట్టన్నాయి ఆ బ్యాచ్ వాళ్ళే. అలాంటిది ఈ విషయంలో ఎదురు దాడి చేస్తున్నారు. సంరక్షణ లేదు అంటే మతాల మధ్య చిచ్చు పెట్టడానికి చూస్తారండి. ఏ మాత్రం అవకాశం ఇదివరకు పింక్ డైమండ్ అన్నారు, నిధులు కొల్లగొట్టేశారని చెప్పారు, తవ్వకాలు చేశారని చెప్పారు. మొన్న ఆ మధ్యన తొక్కిసలాట అయిపోతే దాని పెద్ద రాద్ధాంతం చేసేసారు. వాళ్ళ వల్లే, వాళ్ళ అధికారుల వల్లే జరిగింది అది. ఆ హరినాథ్ రెడ్డి అన్నవాడే మొన్న సస్పెండ్ చేశాడు చంద్రబాబు నాయుడు. అతనే ఈ గోశాల సంరక్షణ చూసుకోడు. అతను మళ్ళీ తిరిగి రావడానికే అతను సస్పెండ్ చేయాలన్న కక్ష తీర్చుకోవడానికి ఇదన్నీ చేస్తున్నాడు అతను. ఒక ఆఫీసర్ ఉంది, ఒక ఆవిడ, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ బ్యాచ్ అందరికీ బాగా కావాల్సిన వైసీపీ డైరెక్ట్ ఆవిడ. వాళ్ళ నిర్లక్ష్యం వల్ల జరిగింది. మొన్న తిరుపతిలో ఏదన్నా అపశృతి జరిగితే ప్రభుత్వమే పడ్డానికి రెడీగా ఉంటారు వీళ్ళు. దాన్ని సహకరిస్తారు ఈ అధికారులు కొంతమంది. వాళ్ళందరినీ చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. అక్కడ సుబ్బారెడ్డి గారు వాళ్ళ మీద తీసుకున్నారు పాపం. సుబ్బారెడ్డి గారికి అప్పచెప్పి తోలు తీసేవయ్యి అంటే మొత్తం అందరిని తోలు తీసి పడేసి కొట్టాడు. వీళ్ళందరూ అదే కాదండి, చిన్న అవకాశం మత ఇప్పుడు కులాన్ని రెచ్చగొట్టారు, పని ఎత్తలేదు. ఇప్పుడు కులం వాడారు లాస్ట్ టైం. ఒకసారి పని అయింది, మళ్ళీ పని అవ్వలేదు. 19లో పని అయింది, 24కి పని అవ్వలేదు. ఇప్పుడు మతాన్ని తీసుకొస్తున్నారు. ఇది పని అవ్వకుండా చూసుకోవాలి ఫస్ట్ వీళ్ళు. చాలా సెన్సిటివ్ మ్యాటర్ అది. పని అవ్వదనుకుంటున్నాను, ఎందుకంటే మనం పాస్టర్ చనిపోతే దాన్ని వాడదామని చూశారు. ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చాడు. అంతకుముందు రైలు తగలబెట్టేశారు కులం వాడేటప్పుడు, అది వర్కౌట్ అయింది. ఇలాగే ఎక్కడ వదలరాళ్ళు నిత్యం పనిచేస్తూనే ఉంటారు. ఎక్కడ దొరుకుతారా, ఏం చేద్దాం. మరి అలా హయాంలో ఇంత దుర్మార్గాలు చేశారు మతాన్ని పట్ల. మత మార్పిళ్ళు ఎక్కువైపోయినాయి. హిందూ దేవీ దేవతలకు ఎప్పుడైతే అపచారాలు జరిగినాయి. రథాలు తగలబెట్టేశారు. మీ ఆ అర్చకులను అయ్యవారులని దారుణంగా కొట్టేశారు వాళ్ళు శ్రీశైలంలో గట్టనే. కాబట్టి కరుణాకర్ రెడ్డి వాళ్ళు చేసిన వ్యాఖ్యల మీద చాలా లోతుగా ఉండి అతను మాట చెప్పాడు. 2000 మంది మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళే నిఘా సంస్థలు అన్నాడు కదా. సరే 2000 మంది ఎవరు రెండరా బాబు అని చెప్పేసి వాళ్ళు రాష్ట్రమంతా పంపించి రాష్ట్రమంతా నిఘా వేయమని మీ వాళ్ళని ఆ మూల నుంచి ఈ మూల దాకా అన్ని చోట్లకి పంపించాలి. సక్రమంగా చేసినా సరే వాళ్ళని వేరే చోట ట్రాన్స్ఫర్ చేయాలి. అక్కడ దిగ్గొట్టు కూర్చుని ఉండిపోయి సంపాదన మీద సంపాదన చేసి ఇటువంటి అవినీతి పరులకు అండగా నిలబడ్డ వాడిని ఎవరినే స్వామివారి దగ్గర ఉండకూడదు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.